హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. నామినేషన్ లిస్ట్ ఆల్రెడీ వచ్చింది కదా, నేను మిడ్ నైట్ రివ్యూలో చెప్పాను కదా, మళ్ళీ ఆల్రెడీ ఇంకోసారి చెప్తా వీడియో చూడలేని వాళ్ళకి. సో మండే ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే మామూలు అరాచకంగా లేదు. ఎందుకంటే ఒకసారి నామినేషన్ లిస్ట్ నేను మీకు చెప్తాను, చెప్పిన తర్వాత జస్ట్ ఒక వైల్డ్ గెస్ అయ్యింది. ఈ 6 ఉన్నారు, ఈ 6లో ఎవరు టాప్లో ఉండొచ్చు, ఎవరు లాస్ట్లో ఉండొచ్చు. బట్ నేను అనుకునే దానికంటే కొంచెం విభిన్నంగానే అలా జరుగుతుంది అన్నమాట ట్రెండ్. అఫీషియల్ ఓటింగ్ సైట్స్ రేపు ఓపెన్ అవుతాయి, అన్అఫీషియల్ సైట్స్ ఇది ఎప్పుడు తెలిసిందే మండే ఓపెన్ అయిపోతాయి. జస్ట్ బజ్ని మనం కనిపెట్టడం కోసం, బజ్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది ఓటింగ్స్ అనేది. అరాచకంలో ఉంది, మామూలు అరాచకం కాదు. గంగవ్వ మాస్ బ్యాటింగ్ హింట్ ఇచ్చాను కదా. సో నామినేషన్లో యాక్చువల్గా 7 ఉన్నారు. బట్ నైని పావని నిన్న నా దరిద్రానికి నైని పావని 9గా అనేసారు 3-4 సార్లు మిడ్ నైట్ రివ్యూలో. ఐఎమ్ రియల్లీ సారీ, ఈ పేర్లో ఒకటి కన్ఫ్యూజన్. సో నైని పావని కూడా నామినేషన్లో ఉండేది, బట్ సేవ్ అయింది. ఎందుకంటే ఆ ఇమ్యూనిటీ పవర్ ఒకటి వచ్చింది కదా, వాళ్ళకి నేను విన్ అయ్యారు కదా, దానివల్ల అమ్మాయి సేవ్ అయింది. లేకపోతే అమ్మాయి కూడా ఉందిను. ఓజీ నుంచి 4, వీళ్ళెవరు రాయల్స్ నుంచి 2, మొత్తం 6 ఉన్నారు. ఆ ఓజీ నుంచి 4 కూడా మీరు కరెక్ట్గా కన్సిడర్ చేసుంటే టాప్ 4 వీళ్ళు ఎవరు నామినేట్ చేయలే, బాటమ్ 4 వాళ్ళని నామినేట్ చేశారు. ఆ స్ట్రాటజీకి హ్యాట్స్ ఆఫ్. ఎవరికి? రాయల్స్కి. రాయల్స్ వాళ్ళు వచ్చేసరికి 2 సెలెక్ట్ అయ్యారు, అది ఎవరు సెలెక్ట్ చేశారు తెలియదు. సో 6 ఎవరు? ముందు ఓజీ నుంచి వస్తే విష్ణుప్రియ, సీత, యష్మి, పృథ్వీ, వీళ్ళే బాటమ్ 4లో ఉన్నారు. మిగిలిన టాప్ 4 అయిన నిఖిల్, నబీల్, మణికంఠ, ప్రేరణ ఎవ్వరూ రాలే నామినేషన్స్లోకి. వెరీ వెరీ గుడ్ డెసిషన్ బై రాయల్స్ అనుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర నుంచి మెహబూబు, గంగవ్వ, ఇందాక చెప్పిన నైని పావని కూడా ఉంటుంది, ఆమె సేవ్ అవుతుంది ఆ పవర్ వల్ల. సో ఈ 6లో మామూలు మీరు గెస్ట్ చేయండి, ఎవరికి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది అనుకుంటున్నారు? నేను అసలు గంగవ్వ నెంబర్ 1లో ఉంటుంది అనుకోలే. గంగవ్వ నెంబర్ 1 విత్ బిగ్ మార్జిన్లో ఉంది, 28-30%. గంగవ్వ మాస్ బ్యాటింగ్. మేబీ ఏమనుకుంటున్నా అంటే ఆమెను చాలా తక్కువ అంచనా వేసాము, ఇంక్లూడింగ్ నేను కూడా. ఎందుకు ఈ పెద్ద ఆమెను తెచ్చారు, ఆమెను ఇబ్బంది పెట్టడం ఇవన్నీను అనుకుంటే, ఆమె నిన్న పర్ఫార్మెన్స్తో నోరు మూయిపించింది. నాకు కూడా నోరు మూసుకున్నాను నేను. ఇంకా అందుకే ఎక్కువ జడ్జ్ చేయకూడదు, ఓవర్ యాక్షన్ చేయకూడదు. సో దానికి ఇంప్రెస్ అయిన వాళ్ళు ఉంటారు. 67-68 ఇయర్స్ ఒక ఆవిడ, అంటే ఏజ్ గురించి తక్కువ చేస్తున్నాను కాదు, కానీ ఆవిడ అంత బాగా ఆడడం ఆ గేము. అది కూడా అదేమి స్మార్ట్ గేమ్ కూడా కాదు, ఫిజికల్ గేము. లెగ్ మూమెంటు, ఆయాసం వచ్చేస్తుంది మనలాంటి వాళ్ళకే. మనలాంటి వాళ్ళు అంటే ఇలా 30+ వాళ్ళకి. అక్కడ విష్ణుప్రియ అండర్ 30 ఉన్న విష్ణుప్రియ అయితే ఓవర్టేక్ చేసి వెళ్ళింది. దానికి ఇంప్రెస్ అయ్యి ఉంటారు కదా, ఆబ్వియస్గా ఇంప్రెస్ అవుతారు, అవ్వాలి. ఆ ఇంటెంట్ ఎలాంటిది. సో బాగా హెల్ప్ అవుతుంది. తెలియని కామెడీ. ఈరోజు కూడా మణికంఠతో మామూలు కామెడీ కాదు, చెప్తా చిన్నది 2-3 నిమిషాలు ఉంటుంది మాట కాన్వర్జేషన్. ఇది ట్రెండ్ అయిపోయి చెప్తా. సో అందుకు బాగా కనెక్ట్ అయినట్టున్నారు. ఆమె అయితే వెళ్ళేటట్టు లేదు సార్, ఫస్ట్ వారంలో వెళ్ళిపోయి సీనే లేదు. అక్కడ సూపర్ కంటెంట్ ఇస్తుంది ఆమె లైవ్లో. ఉదయాన్నే లేచిపోయింది ఆమె, 7:30కో 7కో రికార్డింగ్ పెట్టుకున్నాను నేను. ఎందుకంటే రాత్రి పడుకునేసరికి 5:30 అయిపోయింది మిడ్ నైట్ రివ్యూ చేసి అప్లోడ్ చేసేసరికి. ఉదయం చూస్తే హిలేరియస్ అనిపించింది. అప్పటికి నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది పెట్టారు, బ్రో ఇలా జరిగిందని. చూసుకున్నా చెప్తుంది. సో ఫస్ట్ మాస్ ఓటింగ్ గంగవ్వ. మామూలుగా దూసుకెళ్ళిపోతాం గంగవ్వ. మోస్ట్లీ ఆవిడే ఉంటారు ఈ వీక్, తెలిసిపోదు కొన్ని. సెకండ్ విష్ణుప్రియ, హ్యాపీ టు సీ హర్. బట్ ఆమె ఉన్నారు అంటే స్ట్రాంగ్గా లేరు. ఎవరు? ఓజీలో ఉన్న టాప్ 4 మణికంఠ, నిఖిల్, నబీల్, వీళ్ళకి మంచి ఓటింగ్ పడుతుంది. ప్రేరణ లేరు. సో ఈమె దూసుకెళ్ళిపోతున్నారు, సెకండ్ పొజిషన్లో ఉన్నారు. మూడో పొజిషన్లోకి వచ్చేసరికి పృథ్వీ, మెహబూబ్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. కొన్నిట్లో పృథ్వీ, కొన్నిట్లో మెహబూబ్, యావరేజ్గా చూస్తే. సో 3-4లో వీళ్ళు ఉన్నారు. మంచి వీళ్ళకి డబుల్ షేరే పడుతుంది, డబుల్ డిజిట్ షేరే. డేంజర్ జోన్లో ఎవడా ఉన్నారు అంటే యష్మి అండ్ సీత. ముఖ్యంగా సీత. యష్మి కూడా డేంజర్ జోన్లో ఉంది, బట్ కంపారిటివ్లీ కొంచెం బెటర్. సీత అయితే సింగిల్ డిజిట్, యునానిమస్ సింగిల్ డిజిట్. 95% సీత గారు ఎలిమినేట్ అవుతారు. సీత ఫ్యాన్స్ ఉంటే హట్ అవ్వకండి. ఒకవేళ ఆమె ఎలిమినేట్ అవ్వకూడదంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయాలి 5 రోజులు. చాలా చేయాలి, చాలా అంటే చాలా. ఇప్పుడు వరకు చేసింది సరిపోదు, 2-3 రెట్లు చేస్తే అప్పుడు యష్మి డేంజర్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ యష్మికి ఇప్పుడు కూడా నా నమ్మకం ఏంటంటే క్రాస్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కానీ ఓటింగ్లో లేకపోతే ఈ ట్రెండ్లు ఒకవరకే పనిచేస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయరు. క్రాస్ ఓటింగ్ కూడా సైలెంట్గా వేసేస్తారు. క్రాస్ ఓటింగ్ అంటే ఏంట్రా అంటే, ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ లేడు, ఓటింగ్లో లేడు. నిఖిల్ ఫ్యాన్స్ కొంతమంది ఖాళీగా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే నిఖిల్కి నచ్చిన వాళ్ళు, నిఖిల్ ఫ్రెండ్స్, లేకపోతే నిఖిల్కి యాంటీ అయిన వాళ్ళకి రివర్స్లో వేయడం, అలాంటివి చేస్తారు. సో నిఖిల్ ఫ్యాన్స్ వేస్తే యష్మికి ఏడాది ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం యష్మి కూడా చెప్పింది, మీ ఫ్రెండ్స్ అయ్యాం, నాకు ఇంట్లో బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ అని చెప్పి. సో యష్మికి అదొక అడ్వాంటేజ్.
ప్రేరణ నుంచి కూడా వచ్చి ఉండేది, బట్ ప్రేరణతో ఆ కోల్డ్ వార్ అవుతుంది కాబట్టి రాకపోవచ్చు మోస్ట్లీ. ప్రేరణది ఎవరికి వెళ్దాం అనుకుంటున్నా, ఒకవేళ వెళ్తే పృథ్వీ కూడా కష్టమే. ఆ కన్నడం ఫీలింగ్ ఉంటే వేసుకోవాలి తప్ప, కన్నడం తప్ప తప్పులేదు, నేనేం చేయలేను. కానీ అలా సో ఎలా చూసినా పృథ్వీకి యష్మికి ఆ క్రాస్ ఓటింగ్ హెల్ప్ ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా, ఎయిదర్ నిఖిల్ నుంచి అయినా ప్రేరణ నుంచి అయినా కన్నడం కర్ణాటక అవి ఆ ప్రాంతీయ అభిమానం ఉన్న అలా వస్తుంది. సీత సోలో అయిపోయింది, ఇక్కడ పర్ఫార్మెన్స్ కూడా లేదు. సో సీత ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది అంతే. నేను ఏదో బ్లంట్గా చెప్పట్లే, అనాలిసిస్తో చెప్తున్నాను అంతే. మణికంఠ అదంటారా, మణికంఠ ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే వేస్తే మణికంఠకి వేస్తారు, లేకపోతే ఒడిగే హీరోలు అదేది ఫిక్స్ అయ్యారు. ఆ పద్ధతి, ఒక విజన్, ఒక కట్టుబాటు. సో వాళ్ళు ఓటింగ్ ఫిక్స్డ్. ఆయన కొన్ని 20% ఎంత ఉందో గట్టిగానే, అది ఊరికి వెళ్ళాలి చూస్తారు ఈ వీక్ ఏం జరుగుతుందని చెప్పి. అలాగే నబీల్ ఫ్యాన్స్ కూడా ఎవరికి వేయరు, ఎందుకంటే నబీల్ అందరితో బాగుంటారు కాబట్టి ఈ క్రాస్ ఓటింగ్ పంచాయతీల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అనుకోవట్లేదు నబీల్ ఫ్యాన్స్. ఈ పంచాయతీలో ఇన్వాల్వ్ అయ్యేది నిఖిల్ ఫ్యాన్స్ అనుకుంటున్నాను నేను. అలా అని చెప్పి నా ఒపీనియన్ రుద్దట్లేదు, స్టేట్మెంట్ కానీ ఒపీనియన్. ఒకవేళ ఆ ఛాన్స్ ఉంది అని చెప్తున్నా, ఉన్నా లేకపోయినా కూడా యష్మి సీత లాస్ట్లో ఉన్నారు. ముఖ్యంగా సీత అయితే డేంజర్ బెల్ గట్టిగా మోగేస్తుంది, రీసౌండ్ వచ్చేస్తుంది, గంట సౌండ్ అలా మోగుతుంది. ఆమె ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. బట్ దిస్ ఈస్ టూ ఎర్లీ టు సే. బట్ నా ప్రిడిక్షన్ అనాలిసిస్ అనుకోండి, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా. యాజ్ ఆఫ్ నౌ అయితే ట్రెండ్ ఎలా ఉంది. గంగవ్వ గారు మళ్ళీ చెప్తున్నా, రెస్పెక్ట్ 67 yearsకి ఆమె రావడం ఏంటి, రెండోసారి ఆ ఆటలు ఏంటి, ఉదయాన్నే లేచి చిట్ చాట్లు ఏంటి, అబ్బా హైలైట్ అసలు. ఇది ఓటింగ్ ట్రెండ్. మార్నింగ్ టు ఇప్పుడు వరకు ఏం జరగలేదు యాక్చువల్గా, ఫన్నీగా అయ్యే. ఏంటైందంటే ఉదయాన్నే వీళ్ళు పడుకోవడం లేటుగా పడుకున్నారు, అందుకే నాకు వీడియో చేస్తారు లేట్ అయింది. బట్ గంగవ్వ గారు పడుకుని పోయాను త్వరగానే, ఆమె లెగిసిపోయారు 7-7:30 లెగిసిపోయి అలా మెల్లిగా సొల్లు వేసుకుంటున్నారు. తర్వాత మెహబూబ్ లెగిసిపోయాడు, తర్వాత నైని పావని లెగిసిపోయింది, నైని పావని గారి ముందు రోహిణి లెగిసిపోయారు, తర్వాత చిట్ చాట్ ఇలా అలాగా. వీళ్ళకి లగ్జరీ లేదు కదా, పాలు ప్యాకెట్లు ఇవ్వలేదు వాళ్ళు. నిన్న నైట్ ఏమైందంటే మెగా చీఫ్ కదా, మెగా చీఫ్ కంటే 2 క్లాన్లకి సుపీరియర్ అన్నమాట, 2 క్లాన్ల మీద అధికారం ఉన్నట్టు అనుకుంటున్నాను నేను. ఎవరు నబీల్కి రేషన్ కంట్రోల్, బెడ్ కంట్రోల్ వీళ్ళకి నబీల్కి ఇవ్వడం వల్ల రేషన్ కంట్రోల్లో వీళ్ళ దగ్గర ఉన్న లగ్జరీ ఐటమ్స్ ఏవి ఇవ్వకుండా నాన్ లగ్జరీ ఐటమ్స్ కొన్నే ఇచ్చారు వాళ్ళకి. అలాగా పాలు ప్యాకెట్లు ఇవ్వలేదు, చికెన్ మటన్ ఇవ్వలేదు, ఎగ్స్ ఇవ్వలేదు. సో వీళ్ళకి పాలు బేసిక్గా ముసలావిడి, నేను అదే చెప్పాను నేను, కొన్ని నీటిల్లో చూపించాలి. ఆ కన్సర్న్ చూపిస్తే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం మంచిగా వెళ్తుంది. ఏముంది ఇప్పుడు పెద్ద ఆమెకి టీ కాఫీ తాగి అలవాటు ఉంటుంది. సో ఒక ప్యాకెట్ ఏదో ఇచ్చేస్తే బాగుండు కదా అనిపించింది నాకు. ఎందుకంటే బిగ్ బాస్ అంత క్రూరంగా 1 వారం రోజులు వితౌట్ ఫుడ్ లేకుండా చేయరు కదా. అప్పుడు అనొచ్చు బ్రో వాళ్ళు కష్టపడి ఎర్న్ చేసుకున్నారు కదా బ్రో అంటే, కష్టపడి ఎర్న్ చేసి కూడా హ్యూమానిటీ యాంగిల్ చూపించి ఇచ్చారనుకోండి ఇలా పెద్దవాళ్ళకి, ఇంకో 5 మెట్లు ఎక్కుతారని చెప్పి నేను అంటున్నాను. అంతకుమించి అలా ఆడింది 100% రాంగ్ అని చెప్పట్లే, ఇలా కూడా ఆడుండొచ్చు కదా అని అంటున్నాను. ఎందుకంటే తర్వాత టాస్క్లు ఆడతారు, గెలుస్తారు, అప్పుడు బాగుంటుంది. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ముఖ్యంగా 67 years ఏజ్ ఆమె. సో ఆమెకి టీ లేదు, పాలు లేవని చెప్పి పాప హట్ అవుతుంది. పాలు లేదా, రోహిణి కూడా అదే అంటారు, పాలు ప్యాకెట్ లగ్జరీ అంటే మనకు లేవని చెప్పి వాళ్ళు అవాక్ అవుతారు, ఇదేంద్ర అయ్యేలా ఉందని చెప్పి. ఎందుకంటే వాళ్ళ సీజన్లో ఫుడ్ మీద గొడవలు ఏమి లేవు, ఎందుకంటే రేషన్ బై డిఫాల్ట్ ఇచ్చేసేవారు. ఈసారి అలా కాదు కదా, ఫుడ్ మీద గొడవలు, క్లాను ఇవన్నీ పంచాయతీ కదా, సింక్ అవ్వడం టైం పడుతుంది. మణికంఠకి అయితే గట్టిగా డైలాగ్ వేసింది, ఏమంటే అది కామెడీ వేలోనే వేసింది. నువ్వేంది ప్రతిసారి ఎడితో పెళ్ళం అంటే మణికంఠ చెప్తాను, నాకు ఎమోషన్ అవ్వా, నాకు అలా వచ్చేస్తుంది అంటే, ఎమోషన్ అయితే వెళ్ళిపో, నువ్వు వెళ్ళం దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి ఆ మ్యాచ్లో చెప్తుంది అనమాట. బాగా ఫన్నీగా అనిపించింది. అంటే సీరియస్గా తిట్టలేదు కానీ, ఎందుకు అవన్నీ కంట్రోల్ చేసుకో, మంచిగా ఆడుతున్నావు కదా, నీ గేమ్ బాగోకపోతే ఎలాగ, నీ గేమ్ బాగుంది కదా, అది పక్కన పెట్టి ఆడు అని ఆమె ఉద్దేశం, అంతే తప్ప ఏదో హేళన చేద్దామని కాదు. మనకంటే కూడా అర్థమై ఉంటుంది, ఎందుకంటే తగ్గింది సార్ బాగా. తర్వాత జోకులు అవుతాయి మాట, ఈ డేట్ ఆఫ్ బర్త్ల మీద వీళ్ళందరూ 95 వాళ్ళు చాలా తక్కువ, less than 30 ఇలాగని చెప్పి రోహిణి ఇవన్నీ వేసుకుంటే వీళ్ళు బచ్చగాలు అంటది అన్నమాట. అప్పుడు మనకంటే సీరియస్ కాదు కానీ ఏదో చిన్న అప్ అండ్ అయినట్టు ఉన్నాడు, డోంట్ కాల్ బచ్చా ఆ టైప్లో అంటాడు అన్నమాట. బచ్చా అని కనుకంటే రోహిణి కొంచెం ఒక వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, ఇదేదో తేడాగా వెళ్ళేటట్టు ఉంది అని చెప్పి. ఇంకా నామినేషన్స్ పవర్ ఇవ్వలేదు కాబట్టి బతికిపోయారు, లేకపోతే రోహిణికి గట్టిగా పడేది నామినేషను. కానీ రోహిణి నామినేషన్స్లో లేదు. తర్వాత పెద్ద పంచాయతీ ఏంటంటే ఇంకా లైవ్లో అవుతుంది, ప్రోమోలో చూపించారు కదా ఆ గిన్నెల గురించి. మెగా చీఫే చెప్పాలి ఏ వర్క్ టాస్క్లు చేయాలని చెప్పి. అవినాష్ నోడుదోలకు వచ్చేసరికి అందులో బుక్ అయిపోయాడు మాట గిన్నెలకి. బట్ అవినాష్తో పాటు హరితేజ హెల్ప్ చేస్తుంది, మణికంఠ కూడా హెల్ప్ చేస్తున్నాడు, మెహబూబ్ ఏమో ఆ వంటగది ప్లాట్ఫామ్ క్లీన్ చేస్తున్నాడు, టేస్టీ తేజ హెల్ప్ చేస్తున్నాడు. అలా చూపించారు కానీ వర్క్ బాగా, ఎవరో వైల్డ్ కార్డ్స్ ఏం యాటిట్యూడ్ చూపించట్లేదు, వర్క్ బాగా చేసుకున్నారు. అలాగే అక్కడ మణికంఠ కూడా గిన్నెలతో ఉన్నారు, అంతా సరదాగా జోకులు వేసుకుని చంద్రముఖి పాటలు పాడుకొని ఫన్నీ వేలు అవుతుంది. నామినేషన్స్ 4 o'clock స్టార్ట్ అవుతుంది మన టైంలో, ఆల్రెడీ అయిపోయింది బట్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. బాగుంటుందంట, చూద్దాం.
నామినేషన్ స్టార్ట్ అవ్వగా నామినేషన్ అనాలిసిస్ వీడియోతో వద్దాం. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఏం జరిగిందో క్రిస్ప్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ట్రై చేశాను అంతే. అలాగే ఓటింగ్ ట్రెండ్ చెప్పడానికి ట్రై చేశాను, అలాగే నామినేషన్ లిస్ట్ చెప్పడానికి ట్రై చేశాను. ఐ హోప్ ఈ రివ్యూ అనాలిసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేసి చూడండి. మర్చిపోయాను అనుకుంటా స్టార్టింగ్ అడగడం. సో లైక్ చేసి చూడండి, వీడియో పుష్ అవ్వడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. ఇక్కడ వరకు పొరపాటున ఎవరైనా చూస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.